చైనా ప్రపంచానికి చెప్తుంది మాకు పోటీ ఎవరు లేరు అని. ఇది కొంతవరకు నిజమైన వాస్తవం ఏంటో నేను చెప్తా. చైనా చేసే ప్రతి స్ట్రాటజీలో, ప్రతి సైనిక కదలికల్లో భారత్ అనే భయం దాగి ఉంది. చైనా వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఎకానమిక్ కంట్రీ. టెక్నాలజీ, మిలిటరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకంటే చాలా పవర్ఫుల్. కానీ మనమంటే ఎందుకు భయమో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. భారత్ శక్తి ఆయుధాల్లోనే కాదు, భారత్ యొక్క జియోగ్రఫీలోనే దాగి ఉంది. హిమాలయాలు ప్రపంచంలోనే అతిపెద్ద సహజ గోడ. చైనాకి ఎంత పెద్ద మిలిటరీ సైన్యం ఉన్నా హిమాలయాలు దాటి మనతో పోరాడాలంటే సాహసమే అని చెప్పాలి. భారత్ దగ్గర ఇండియన్ ఓషన్ ఉంది. చైనాకి మొత్తం ట్రేడ్ ఈ మార్గంలోనే నుండి చైనాకి వెళ్తాయి. మనం మన నేవీతో ఈ మార్గంలో చైనాకి ట్రేడ్ జరపకుండా ఆపుతామని చైనాకి ఉన్న అతిపెద్ద భయం. చైనా సైన్యం మనకంటే పవర్ఫుల్లే, ఇది నిజం. కానీ మనకి వాళ్ళకి యుద్ధం ఎక్కడ జరుగుతుంది? హిమాలయాల్లో. భారత సైన్యం హిమాలయాల్లోనే పుట్టి పెరిగింది. -డిగ్రీ టెంపరేచర్లో కూడా పోరాడే సత్తా మనకుంది. కానీ చైనాకి హిమాలయాల్లో మనకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేదు. గాల్వాన్ వ్యాలీలో మన సైన్యం సత్తా చైనా రుచి చూసింది. ప్రపంచ టెక్ కంపెనీల్లో సీఈఓలు, ఇంజనీర్లు ఎక్కువ మన భారతీయులే. చైనా బలం కాపీ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. భారత్ బలం థింకింగ్, ఇన్నోవేషన్, స్ట్రాటజిక్ డిప్లొమసీ. ఫ్యూచర్లో ఇవి ఉన్నవాళ్లే ముందుకు సాగుతారు. ఇది చైనా భయం. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా ఎవరెవరు హెల్ప్ చేశారో ప్రపంచానికి తెలుసు. పాక్కి చైనా తన ఫైటర్ జెట్స్, మిసైల్స్ అందించింది. కానీ ఏ ఒక్క మిసైల్ కూడా భారత్ను ఎఫెక్ట్ చేయలేకపోయింది. దీనితో మన వెపన్స్ క్వాలిటీ చైనా అర్థం చేసుకుంది. ఒకప్పుడు ప్రపంచానికి మేడ్ ఇన్ చైనా, కానీ ఇప్పుడు చైనా +1. ఆ +1 ఎవరు? భారత్. యాపిల్, శాంసంగ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చైనా నుండి బయటికి వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచానికి యాపిల్ ఫోన్లు మన మేడ్ ఇన్ ఇండియా ద్వారానే వెళ్తున్నాయి. మన ఎదుగుదల చైనాకి ఒక గుణపాఠం. ఇండియాకి గ్లోబల్ ఇమేజ్ చైనా కంటే ఎక్కువ. ప్రపంచానికి భారత్ అంటే ఒక ప్రజాస్వామ్యం గల దేశం. అదే చైనా అంటే ఒక కమ్యూనిస్ట్ బెదిరింపు గల దేశం. అందుకే మనం క్వాడ్, స్ట్రాటజిక్ అలయన్స్, డిఫెన్స్ కోఆపరేషన్లో ప్రపంచంలో భారత్ వైపు చూస్తున్నాయి. చైనాకి ఫ్యూచర్ ఫియర్ చాలానే ఉంది. ఎందుకంటే పెరుగుతున్న వృద్ధ జనాభా, మనకంటే తక్కువ సంఖ్య ఉన్న యువత, ఇలా చాలా కారణాలే ఉన్నాయి. అదే భారత్కి యువ జనాభా ఎక్కువగా ఉంది. మార్కెట్లు అన్నీ ఓపెన్గానే ఉంటాయి. చైనా దగ్గర పవర్ఫుల్ ఫైటర్ జెట్స్, మిసైల్స్, ఆర్మీ, నేవీ ఉంది. కానీ మనకు తెలిసిందేగా చైనా క్వాలిటీ. మన దగ్గర కూడా బ్రహ్మోస్, అగ్ని లాంటి డేంజరస్ మిసైల్స్ ఉన్నాయి. వీటి పవర్ ఏంటో చైనాకి బాగా తెలుసు. చైనా మాస్టర్ ఇన్ టెక్నాలజీ కాపింగ్, వెపన్స్ కాపింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ కాపింగ్. కానీ భారత్ ఎప్పుడు కూడా స్లోగా అయినా ఇండిపెండెంట్గా ఎదగాలనే చూస్తుంది. ఇక్కడ క్వాంటిటీ కంటే క్వాలిటీ ఇంపార్టెంట్. దీంట్లో మనం ఎప్పుడు కూడా నెంబర్ 1. చైనాకి అసలు శత్రువు ఎవరో మీకు తెలుసా? అమెరికా కాదు, టైం. ఎస్, మీరు వింది కరెక్టే, టైమే. చైనాకి ఫాస్ట్గా రిజల్ట్స్ కావాలి, వెంటనే ఆధిపత్యం కావాలి. కానీ మన ఇండియాకి డిప్లొమసీ, స్ట్రాటజిక్ కోఆపరేషన్, ఒక ప్లానింగ్ కావాలి. ఇది చైనాకి ఉన్న పెద్ద డ్రాబ్యాక్. భారత్ చైనాను యుద్ధం లేకుండానే నష్టపరచగలదు. భారత్ చేయగలిగింది ఇండో పసిఫిక్ దేశాలతో పనిచేయడం, సరఫరా గొలుసును మార్చడం, అంతర్జాతీయ నియమాలు ప్రభావితం చేయగలిగేలా చూడటం. బుల్లెట్ కాల్చకుండానే చైనాను ఇవి నష్టపరచగలవు. చివరిగా ఒక మాట, చైనా బయటకు చూపించేది ధైర్యం, లోపల దాగుంది భయం. ఆ భయం పేరే భారత్. ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.